హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ నెక్కి ఏ విధంగా నెక్ పైపింగ్ వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్ పైపింగ్కి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకొని మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం ఒక 1 ఇంచ్ ఉంటే వెడల్పు సరిపోతుంది. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గా వేసినట్లయితే పైపింగ్ అనేది నీట్గా ఉండదు. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నట్లయితే మనకి పైపింగ్ అనేది ఎంత నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం సన్నగా తీసుకున్నట్లయితే ఈ విధంగా ఒక లైన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను డబుల్ కట్ చేస్తాను 2 యాడ్ చేసుకోవడానికి. మనకి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా వేసుకోవచ్చు పైపింగ్ అనేది. మరి క్రాస్ ఎక్కువ కట్ చేయకండి ఎండింగ్ ఎప్పుడు కూడా. మరీ క్రాస్ ఎక్కువ కట్ చేసినట్లయితే మనకి పైపింగ్ అనేది నీట్గా తిరగదు. అవన్నీ మనకి కరెక్ట్గా కుదరాలనుకున్నట్లయితే జస్ట్ కొంచెం క్రాస్ కట్ చేసుకొని 2 క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా. ఇప్పుడు 2 క్రాస్గా కట్ చేసుకొని మనం ఒక లైన్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజెస్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ మనం బీడ్స్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే బీడ్స్ మిషన్ ఉందండి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలి, దాని కాస్ట్ ఎంత, ప్రతిదీ కూడా మీకు అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనం సింపుల్గా మన బ్లౌజెస్ వర్క్ చేసుకోవచ్చు లేదా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక సైడ్ అంచు అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది మెడభాగానికి. ఇప్పుడు మనం కట్ చేసుకొని మనం క్రాస్గా కట్ చేసుకోకుండా ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోండి పైన. ఇప్పుడు మెడభాగం నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే కట్ చేసుకోండి ముందే. తాడు అనేది వేసేటప్పుడు మనం థ్రెడ్ లేకుండా క్లాత్తోనే మనం సింపుల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా షోల్డర్ దగ్గర నుంచి 2 ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ షాపింగ్ అయినా చేసుకోవచ్చు లేదా మనం ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ అయినా చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద లింక్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి వీలైనట్లయితే. ఇప్పుడు మనం లోపలికి చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత మెడ చుట్టూరు కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి. మనకి ఎంత సన్నగా కావాలి అనేది మన ఫోల్డింగ్ని బట్టి వస్తుంది. మనకి బాగా లావుగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వెడల్పు పెట్టుకోండి, లేదా థ్రెడ్ పైపింగ్లా మనకి సన్నగా రావాలనుకున్నట్లయితే సన్నగా వేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది. మనం డైలీ యూజ్ చేసే శారీస్ కైనా వేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ అనేది సమానంగా వేసుకోండి. స్లోగా స్టిచ్ చేసుకోండి, ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా వస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా ఉంటుంది పైపింగ్ వేసుకోవడానికి.
ఎందుకంటే చాలామంది నార్మల్ మిషన్తోనే వేస్తున్నారని అడుగుతున్నారు కదండి. మనం సింపుల్గా నార్మల్ మిషన్తోనే వేసుకోవచ్చు పైపింగ్ అండ్ వీడియోస్ అనేవి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కింద వేరే మనం పైపింగ్ వేసిన కలర్ అయినా వేసుకోవచ్చు. అంచు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వేరే కలర్ని, లేదా మనం బెల్ట్ వేసుకోవాలనుకున్నట్టయితే బెల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు లోపల ఫోల్డింగ్ చేసుకోవడానికి. లేదా మనకి సేమ్ పైన వేసుకున్న గ్రీన్ కలర్ని కింద యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి బెల్ట్ దగ్గర. ఇప్పుడు లోపల పైనుంచి బెల్ట్ పైనుంచి అయినా ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. మనకు లోపల ఫోల్డింగ్ అనేది సింపుల్గా వెనక్కి తిరుగుతుంది. మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్తో మనం ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత విప్పేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి డాట్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్ స్టార్టింగ్ కూడా రఫ్ చేసుకోండి, డాట్స్కి ఊడిపోకుండా ఉంటాయి కుట్లు అనేవి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా అదేవిధంగా డాట్స్ వేసుకోవాలి. రెండు ఈక్వల్గా పట్టుకొని మనం డాట్స్ వేసుకోండి. చూసారు కదండి బ్లౌజ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.